జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము 5వ శ్లోకము. నిర్మాణమోహ జితసంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నన్ను శరణు వేడుకోవటం వలన, నన్నే ఆశ్రయించటము వలన క్రమంగా దేహమే ఆత్మ అనేటటువంటి అభిమానము, అనేటటువంటి భ్రాంతి తొలగిపోతుంది. దేహము వేరు, ఆత్మ వేరు అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇక దాని వలన కేవలము శరీరానికి మాత్రమే చెందినటువంటి అశాశ్వతమైనటువంటి భోగముల మీద ఆసక్తి తొలగిపోతుంది. దేని మీద ఆసక్తి కలుగుతున్నప్పుడు? శాశ్వతమైనటువంటి ఆత్మను సాక్షాత్కరించుకోవాలి అనే ఆసక్తి కలుగుతుంది. ఆత్మసాక్షాత్కారము మీద ఆసక్తి కలగటం వలన ఆత్మ కంటే ఇతరమైనటువంటి కోరికలన్నీ నశిస్తాయి. ఆత్మసాక్షాత్కారము మీద ఆసక్తి కలగటం వలన ఈ ప్రపంచములో శరీరానికి సంబంధించినటువంటి ఏర్పడుతూ ఉండేటటువంటి సుఖాల వల్ల, దుఃఖాల వల్ల చలించనటువంటి స్థితి ఏర్పడుతుంది. అప్పుడు వారు నాశరహితమైనటువంటి, అవ్యయమైనటువంటి పరిశుద్ధ ఆత్మ సాక్షాత్కార రూపస్థితిని పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ఆశ్రయించటము వలన మాత్రమే ఆత్మ సాక్షాత్కార రూపస్థితిని పొందుతారు అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడినే శరణు వేడుకుంటూ శరీరము వేరు, ఆత్మ వేరు అనేటటువంటి జ్ఞానాన్ని పొందుతూ తద్వారా ఆత్మను పొందాలి, ఆత్మను దర్శించాలి అనేటటువంటి ఆసక్తిని పెంచుకుంటూ ఆత్మ కంటే ఇతరమైనటువంటి వాటి యందు కోరికలను నశింపచేసుకుంటూ శరీరానికి చెందినటువంటి సుఖాల వల్ల, దుఃఖాల వల్ల చలించనటువంటి స్థితిని పొందుతూ నాశరహితమైన పరిశుద్ధమైన ఆత్మసాక్షాత్కార రూపస్థితిని పొందుతూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. అంతేకాకుండా మనం ప్రతిరోజు
శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 293వ రోజు.
సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కాళీయుడి మీద శ్రీకృష్ణ భగవానుడు తాండవము చేస్తూ కాళీయుడిని మర్దిస్తూ ఉన్నాడు. తచ్చిత్ర తాండవ విరుగ్న ఫణాసహస్ర. శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైన తాండవ నృత్యము కాళీయుని 1000 పడగలను త్రొక్కేస్తోంది. ఆ నృత్యము త్రొక్కేసి కాళీయుడిని శిథిలం చేస్తోంది కృష్ణ భగవానుడి యొక్క తాండవ నృత్యం. ఇక ఆ కాళీయుడు రక్తం ముఖై ఉరువమన్, నోళ్ల నుండి ధారాళంగా రక్తాన్ని క్రక్కుతూ, అప్పుడు కాళీయుడు స్మృత్వా చరాచర గురుం పురాణం నారాయణం. అప్పుడు ఆ కాళీయుడు ఇలా అనుకుంటూ ఉన్నాడు, ఈ తాండవము చేస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఎవరో కాదు, సాక్షాత్తుగా పురాణ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడే. తాండవము చేస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఎవరో కాదు, సకల చరాచరములకు ఆది గురువైనటువంటి శ్రీమన్నారాయణుడే అని కాళీయుడు గుర్తించి తం అరణం మనసా జగామా. ఆ దేవదేవుడిని, ఆ శ్రీమన్నారాయణుడిని మనస్సులోనే శరణు వేడుకుంటూ ఉన్నాడు కాళీయుడు. ఈతడు సర్వచరాచర భూతేశుండైన పరమపురుషుడు, సేవాప్రీతుడు, శ్రీహరి అగుణని భీతిన్ శరణంబునొందే. సకల జీవులకు ప్రభువు శ్రీమన్నారాయణుడు, పరమపురుషుడు శ్రీమన్నారాయణుడు. భక్తితో సేవిస్తే సంతోషించేవాడు శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడే ఈ చిన్నారి బాలుడు శ్రీకృష్ణుడు అని కాళీయుడు గుర్తించి వెంటనే ఆ శ్రీకృష్ణుడినే మనస్సులో శరణు వేడుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము 5వ శ్లోకము. నిర్మాణమోహాజితసంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. నిర్మాణమోహాజితసంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.